ఈరోజు చూస్తుంటే మొత్తం ఎల్లో మీడియా నడుపుతున్నట్ట ఈ మొత్తం వ్యవహారాన్ని అన్నది అర్థం కావట్లేదు. ఈ బెజవాడ పోలీసులకు ఏమైంది? కోర్టు హాల్లోకి వంశీ సతీమణి మద్దతుదారులకు ఎలా అనుమతిస్తారు? రాధాకృష్ణ గారు పాపం చాలా బాధపడి రాసినటువంటి వార్త. అదేనండి, ఇప్పుడు కోర్టులోకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నారా లోకేష్ గారిని ఎలా చేశారు, లేదా చంద్రబాబు నాయుడు గారి లాయర్ని ఎలా చేశారు? వాళ్ళకి వేరే రాజ్యాంగం, వాళ్ళకి వేరే చట్టం ఉంటుంది సార్. ఇక్కడ వంశీకి ఎట్లా వాళ్ళ భార్యని ఎలా అనుమతి చేస్తారు? ఆమె కూడా కొట్టి తరిమేయాలి కదా, ఆమె పైన లాఠీ చార్జ్ చేయాలి కదా అన్నట్టుగా ఉంది ఆ రాత చూస్తే. ఏదో కక్ష సాధించి రాసినట్టుగా కనిపిస్తోంది సార్. ఇప్పుడు ప్రస్తుతం ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఒక వెన్నుమొక్కలాగా ఉన్నది ఎల్లో మీడియా. బయట మిమ్మల్ని నన్ను వచ్చి మర్డర్ చేసేసిన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇప్పుడు మిమ్మల్ని నన్ను మర్డర్ చేసిన ఆ ఎల్లో మీడియాలో ఏమొస్తుందంటే మనమే పరిగెట్టి వెళ్ళిపోయి అక్కడ రోడ్డు మీద పడిపోయినటువంటి ఒక కత్తికి మనమే మీదెళ్ళి పడిపోతే ఆ కత్తి మనకు పొరపాటు పుచ్చుకుంది, దానివల్ల మనం చనిపోయింది తప్పితే మనల్ని ఎవడు మర్డర్ చేయలేదని చెప్పి ఒక కొత్త కహాని వదులుతారు. ఇది ఎల్లో మీడియా తీరు. కాబట్టి ఎల్లో మీడియా గురించి ఎంత తక్కువ మనం మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఒక విషయం అంతకంటే సీరియస్ మ్యాటర్ ఒకటి ఉంది సార్, ఒక్కసారి చూపిస్తాను మీకు. వేట మొదలు, వైసీపీ మాజీల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. తరువాతి లిస్టులో జోగి, కొడాలి, పేర్ని. గుడివాడ టీడీపీ ఆఫీస్ పై దాడిలో కొడాలి నానిపై త్వరలో కేసు. వీళ్ళే చెప్పేస్తున్నారు ముందే ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారు, ఏం కేసులు పెట్టబోతున్నారు అనేది ముందే రాసేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం సార్. ఈశ్వర్ గారు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోతే వీళ్ళు బాధపడిపోయేటట్టున్నారు ఇప్పుడు అర్జెంటుగా. సార్ ఇప్పుడు వాళ్ళని డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు, చేయడానికి ప్రిపేర్ అయ్యారు. దాన్ని ముందుగా ప్రజల్లోకి వదులుతున్నారు మీడియా ద్వారా. ఏమని? ఇప్పుడు మామూలుగా పేరు నాని గారిని అరెస్ట్ చేశారు అనుకోండి, ఏమనుకుంటారు ఎవరన్నా, అరే అంత సౌమ్యుని ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన మంచోడే, మచిలీపట్నంలో 2 వీలర్ మీద తిరిగాడే, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు, ఆయన ఏం చేశాడు అని అనుకుంటారు పబ్లిక్. కానీ ఇలాగ మీడియాలో 2 రోజుల ముందు 4 రోజుల ముందు బ్యానర్ ఐటమ్ వేశారు అనుకోండి, ఆహా మంచోడు కూడా చెడ్డోడు అని చిత్రీకరిస్తే ప్రజలు కూడా డౌట్ పడొచ్చు కదా. సో అందులో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు ఇంకోటి చెప్తున్నాను, నిన్న కాక మొన్న ఒక అత్యంత జుగుప్సాకరమైనటువంటి కేసు తిరుపతిలో జనసేన నాయకుడి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అంత జుగుప్సాకరమైనటువంటి పరిస్థితుల గురించి మీడియాలో మాట్లాడితే మన స్థాయి, మీడియా స్థాయి కూడా తగ్గిపోతుంది, అంత దరిద్రమైనటువంటి కేసులు. అందులో అతను ప్రెస్ మీట్ లో కూర్చుని, ప్రెస్ మీట్ కాదు సార్, ఒక వీడియోలోనో ఒక డిబేట్ లోనో, సోకాల్డ్ ఎల్లో మీడియా డిబేట్ లో మీరు చూడండి, 2-3 రోజుల్లో ఒక రోజులో జైపూర్ నుండి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారని చెప్పాడు. అతను అన్న 24 గంటల్లో జైపూర్ పోలీసులు దిగిపోయారు. అంటే పోలీసు పని చేస్తున్నారా, లేదా రాజకీయ నాయకులు చెప్పిందే వేదంగా పనిచేస్తున్నారా? చట్టం ప్రకారం పనిచేయట్లేదు పోలీసు వాళ్ళు. ఈ యొక్క కూటమి నాయకులు చెప్తూ అమలు చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారు. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. రెండవది, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఇలా అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కార్యకర్తలకు ఎలాగ వెన్నుదన్నుగా నిలబడతానన్నారో జగన్ 2.0లో చూపిస్తానన్నారు. ఆయన అన్నటువంటి ఆ మాటతో 19 నుంచి 24 మధ్యలో మేము కార్యకర్తల కోసం పనిచేయలేదు, మా పార్టీ పెద్దగా ఓన్లీ ప్రజల కోసమే పనిచేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకే టైం కేటాయించారు. దానివల్ల మా కార్యకర్తల లోకం నిస్తేజం అయింది. కొంత 29 ఎన్నికల్లో వెనకంజలో ఉన్నాం, దానివల్ల మేము ఓడిపోయాం. మా నాయకుడు మా యొక్క లోపాలను తెలుసుకున్నారు, రాజకీయాల్లో సహజం. తెలుసుకున్నటువంటి నాయకుడు దానికి కార్యకర్తలకు చెప్పాడు, జగన్ 2.0లో మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాను, ప్రజలు ఒక్కన్ను కార్యకర్తలు ఒక్కన్ను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ దెబ్బతో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉవ్వెత్తున ఉత్తేజం, ఉత్సాహం సునామీలో తన్నుకొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉత్సాహం అనే సునామీలో కూటమి కొట్టుకుపోక తప్పదు, అది అర్థమైపోయింది వాళ్ళకి. ఇప్పుడు భయపెట్టడం చాప్టర్ 2 ఓపెన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అనగానే వీళ్ళు 2.0 చాప్టర్ ఓపెన్ చేశారు. అందులో ఏంటి, నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలందరినీ లోపల వేసే ప్రక్రియ. 2.0లో సోకాల్డ్ వల్లభనేని వంశీ గారు, పేర్ని నాని గారు, కొడాలి నాని గారు, లేదా జోగి రమేష్ గారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది అన్న దాన్ని చూపించే ప్రక్రియలో భాగంగా ఈ యొక్క అరెస్టులు ఉంటాయి తప్పితే, గుర్తుపెట్టుకోండి కూటమి నాయకులు చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, కార్యకర్తలు గాని, సోషల్ మీడియా సైనికులు గాని, మీరు అరటి చెట్టును అడ్డంగా నరికేసి చెట్టు చచ్చిపోయింది అనుకోవచ్చు, కానీ మళ్ళీ మొలకెత్తాం, మా దొమ్మేటో చూపిస్తాం. మేము బంతిలాటోలో మీరు నేలకేసి కొడుతూ ఉంటే మేము ఇంకా పైకి లెగుస్తాం. గడియారంలో తిరిగే ముందులాగా 24 గంటలు పార్టీ కోసం కష్టపడతాం. మీ ఇష్టం పెట్టండి, ఒక 4 ఏళ్లు సహిస్తాం, భరిస్తాం, వచ్చిన తర్వాత మీకు చుక్కలు చూపిస్తాం, గుర్తుపెట్టుకోండి. బాలగారు మీ పాయింట్ ఏంటి? క్లోజింగ్ లో నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను సార్. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లీగల్ గా ఎవరైతే కేసులు పెట్టి భయపడుతున్నారో త్వరలోనే మేము ఒక వెబ్సైట్ కూడా తీసుకురాబోతున్నాము, న్యాయసురక్ష.com అని చెప్పేసి. ఎవరికి ఎలాంటి ఇల్లీగల్ అరెస్టులు జరిగినా ఎవరు భయపడకండి.
ఈ యొక్క ఇల్లీగల్ అరెస్ట్ల నుంచి కానీ ఇల్లీగాలిటీస్ గురించి కానీ పోలీసు ఇల్లీగల్ గా బిహేవియర్ దాని నుంచి కానీ మీరు ఆ వెబ్సైట్ లో నమోదు చేసుకోండి, మేము డైరెక్ట్ గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని గుడ్ సార్, గుడ్ గుడ్.